హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన అగ్నిపూలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆ ఊరికి దూరంగా వలయాకారంలో ఉన్న ఎత్తైన కొండల మధ్య పాములా మెలుకులు తిరిగిన రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీద అక్కడక్కడ పక్షుల వేసవి విడిది కేంద్రం అని పేరు చూపిస్తున్న బోర్డు ఉంది. ఆ రోడ్డు మీద బోర్డు చూపిస్తున్న దారి వైపు నల్లటి కారు రివ్వున వెళుతోంది. కారుని రాహుల్ డ్రైవ్ చేస్తున్నాడు. అతని పక్కన బాబీ పక్కన డాక్టర్ గారు, ఆయన ఒడిలో సిద్ధు కూర్చుని ఉన్నారు. వెనక సీట్లో జేని, భవానీ, అన్నపూర్ణమ్మ గారు, నీలి కూర్చుని ఉన్నారు. బాబీ ఆ కొండలిని అడవిని చూస్తూ మాటిమాటికి వండర్ఫుల్, వాట్ ఏ బ్యూటీ అంటున్నాడు. జేనీ కూడా చూస్తోంది. కానీ ఆ చూడటం బాబీలా ఆనందంగా, ప్రశంసాపూర్వకంగా లేదు. ప్రతి అణువు పరిశీలిస్తున్నట్లుగా ఉంది. ఆ పరిశీలనలో జేనీ కళ్ళలో చెప్పలేని విషాదం కూడా ఉంది. అదుగో జేనీ, దాన్ని ఏనుగుకొండ అంటారు. డాక్టర్ గారు చూపించారు. జేనీ చూసింది. అది నిజంగానే ఏనుగు తలలాగే ఉంది. కారు రయ్యన వెళ్తూనే ఉంది. బాబీ జేబులోంచి మౌత్ ఆర్గన్ తీసి వాయించసాగాడు. డాక్టర్ గారు తాళం వేస్తూ తల ఊపుతుంటే సిద్ధు కూడా తల ఊపుతున్నాడు. రాహుల్కి కూడా ఉత్సాహంగా అనిపించడంతో కార్ స్పీడ్ మరింత ఎక్కువ అయింది. వేసవికాలం కావడం వల్ల రోడ్డు ఇరువైపులా కొండమీద మోదుగల చెట్లు విరగబూసి ఉన్నాయి. ఆ పూల ఎరుపుకి ఆ అడవి అంతా ఎర్రటి వెలుగుతో ప్రజ్వలిస్తున్నట్లుగా ఉంది. వాటిని క్షణం సేపు చూస్తే కళ్ళు చెదురుతున్నట్లుగా ఉన్నాయి. ఆ పూల పేరేమిటి? ఆ పూలను చూస్తూ మౌత్ ఆర్గన్ వాయించడం ఆపేస్తూ అడిగాడు బాబీ. మోదుగ పూలు అంటాం. ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటారు ఇంగ్లీష్లో అన్నాడు రాహుల్. ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటే అడవి మంట అనేగా. మేం వాటిని అగ్నిపూలు అంటాం అంది నీలి. అగ్నిపూలు అంటే? అగ్నిపూలు మేం వంట చేసేటప్పుడు పొయ్యిలో కట్టెల మంట పెడతాం. ఆ కట్టెలు బాగా కాలినప్పుడు కణకణలాడుతూ సెగలు విరచిమ్మే ఆ నిప్పు ఇలాగే ఎర్రగా ఉంటుంది. డాక్టర్ గారు వివరంగా చెప్పారు. అబ్బా, ఎంత మంచి సామ్యం! ఏం సోయగం అన్నాడు బాబీ. అందరూ వాటిని చూస్తున్నారు. రాను రాను ఆ పూల చెట్టు మరింత ఎక్కువై ఆ అడవి అంతా మంటలు విరజిమ్ముతున్నట్లుగా, ఆ మంట మధ్య నుంచి కారు దూసుకుపోతున్నట్లుగా ఉంది. రోడ్డు మీద కొన్ని పూలు రాలుపడి నిప్పు కణాల్లా మెరుస్తున్నాయి. ఆ కొండల మధ్య ఒక లోయ ఉంది. ఆ లోయలోకి దారి జారినట్లుగా చాలా దిగువకు ఉంది. కారు సర్రున ఆ బాట వెంట దిగువకు వెళుతుంటే అందరికీ తమాషాగా ఉంది. ఆ దారి అంతమైన చోట ఒక సరస్సు ఉంది. అది మధ్య చిన్న చిన్న తుప్పలతో, దిబ్బలతో చాలా అందంగా ఉంది. కారు అక్కడకు వచ్చి ఆగింది. కారు ఆగగానే అందరూ దిగారు. అక్కడ ఉన్న చిన్న బిల్డింగ్కి పక్షుల వేసవి విడిది కేంద్రం అని పెద్ద బోర్డు ఉంది. రాహుల్ ఆ ఆఫీసులోకి నడిచి టికెట్లు కొని తీసుకువచ్చాడు. అందరూ లోపలికి నడిచారు. అక్కడ ఒక బోటు సిద్ధంగా ఉంది. అందరూ అందులోకి ఎక్కారు. జేనీ ఎక్కుతుండగా బోటు అటూ ఇటూ ఊగింది. జేనీకి రాహుల్ చప్పున చేయి అందించి గట్టిగా పట్టుకున్నాడు. నీళ్లలో తెడ్ల చప్పుడలతో బోటు మెల్లగా షికారుకి బయలుదేరినట్లుగా నిదానంగా సాగిపోతుంది. రాహుల్ అన్నాడు, ఒకప్పుడు ఈ సరస్సు మా ఒక్కరికే పరిమితం. అప్పటికి ఇది ప్రభుత్వం తీసుకోలేదు. ఈ టికెట్లు గొడవలు లేవు. ఇందులో తిరిగేందుకు మా సొంత బోట్లు ఉండేవి. ఆ ఆఫీసు పెట్టిన బిల్డింగ్ మాదే. నా చిన్నతనంలోనూ ఇంటికి బంధువులు కానీ, అతిథులు కానీ వస్తే ఇక్కడ తప్పకుండా ఒకరోజు గడిపి వెళ్ళేవాళ్ళు. జేనీ ఆ సరస్సునే తదేకంగా చూస్తుంది. ఆ ముఖంలో రకరకాల భావాలు ముప్పిరిగొంటున్నాయి. ఆ కళ్ళు క్షణంసేపు ఆందోళనగా, మరి కాసేపు విచారంగా, మరి కాసేపు ఆగ్రహంగా మారుతున్నాయి. బోటు ముందుకు వచ్చేస్తుంటే వెనక నుంచి నీటి మీద చారిక ఏర్పడుతుంది. సరస్సును గురించి చెబుతున్న రాహుల్ మధ్య మధ్యలో జేనీ ముఖాన్నే చూస్తున్నాడు. అన్నపూర్ణమ్మ గారు ఒక పక్క జేనీని, మరొక పక్క భవానీని కూర్చోబెట్టుకుని ఉంది. నీలి నీళ్లలోకి వంగి చేయి పెట్టి, అబ్బా, ఎంత చల్లగా ఉన్నాయో అంటూ కిలకిలా నవ్వుతోంది. కాసిని నీళ్లు తీసి సిద్ధు మీద చల్లబోయింది.
బోటు పక్కకు తిరగడంతో బాబీ ముఖం మీద పడ్డాయి. ఏయ్ నీలి, ఏమిటా అల్లరి? నోరు మూసుకొని కూర్చోలేవు? భవాని నీలిని గద్దించింది. సిద్ధు నీళ్లు తీసి నీలి మీద చల్లాడు. నీలి పకపకా నవ్వుతోంది. నల్లటి ఆ ముఖంలో తెల్లటి పలువరసతో గమ్మత్తుగా చెక్కిన నల్లరాతి శిల్పంలా ఉన్న నీలిని బాబీ విచిత్రంగా ఆసక్తిగా గమనిస్తున్నాడు. నీలి నవ్వు అతనికి తమాషాగా ఉంది. ఏదైనా చిలిపి పని చేసి ఆ అమ్మాయిని ఇంకా ఇంకా విరగబడి నవ్వేటట్లు చేయాలని అనిపిస్తోంది. బోటు నీళ్లలో దారి చేసుకుంటూ వెళ్తున్న శబ్దం గమ్మత్తుగా ఉంది. అక్కడ సరస్సులో అక్కడక్కడా కుప్పలుగా ఎండిపోయిన చెట్ల మీద అనేక రకాల పక్షులు గుంపులు గుంపులుగా ఉన్నాయి. వేసవి తీక్షణతకి ఆకులు రాల్చేసి మోడులా ఉన్న ఆ చెట్ల మీద ఆ పక్షులు ఆకులు లేకుండా విరగబూసిన రంగురంగు పూలలా ఉన్నాయి. కొన్నిటికి తోకలు పొట్టిగా, మరికొన్నిటికి పొడవుగా, కొన్ని ఎర్రటి కళ్ళతో, కొన్ని నల్లటి కళ్ళతో, ఒకటి రెండు కాదు, వందలు వేలు అన్నట్లుగా రకరకాలుగా ఉన్నాయి. రంగులవి, చుక్కలవి, చారలవి, పొడుగు ముక్కులవి, బారుగా మెడ సాగినవి, కుదమట్టంగా నేల మీదకి ఆనినట్లుగా ఎన్నో విధాలుగా ఉన్నాయి. కొన్ని రెక్కలు టపటపలాడిస్తున్నాయి, మరికొన్ని ముక్కులు రాసుకుంటున్నాయి. కానీ ఏ జాతివి అవే గుంపుగా వాలి ఉన్నాయి. రాహుల్ వాటిని చూస్తూ, డాక్టర్ గారు, వీటికి కూడా జాతి విచక్షణ ఉన్నట్లుందే అన్నాడు. అవును రాహు, మనిషి జీవితంలో ఏది నేర్చుకున్నా ప్రకృతిని చూసే. చూడు, అవి గాలిలోకి ఎలా వెళ్తున్నాయో. అందరూ తలెత్తి వాటినే చూస్తున్నారు. గుంపులుగా లేచిన అవి ఆకాశంలోకి వెళ్ళేసరికి బారులు తీర్చి ఉన్నాయి. వాటి వరుస క్రమం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఓహ్, అవి మనకి సెల్యూట్ చేస్తున్నాయి అంది భవాని. మనకంటే అవే చాలా నయం. ఎంత క్రమశిక్షణ పాటిస్తున్నట్లుగా వరుసలుగా తిరుగుతున్నాయో అన్నాడు రాహుల్. సిద్ధు తను కూడా సెల్యూట్ చేశాడు. నీలి కూడా సిద్ధుని అనుకరించగానే అందరూ గొల్లున నవ్వారు. బాబీ కొన్ని పక్షుల్ని ఫోటోలు తీశాడు. బోటు తిరుగుముఖం పట్టింది. అందరూ వచ్చి అక్కడ ఆఫీసు ముందున్న పచ్చికలో కూర్చున్నారు. నీలి కారులో నుంచి రాహుల్ తీసి ఇచ్చిన క్యారియర్లు మోసుకువచ్చి అక్కడ పెట్టి విప్పసాగింది. అన్నపూర్ణమ్మ గారు ఆఫీసుగా ఉన్న కాటేజీని చూస్తూ అంది. నా అదృష్టం చూడండి డాక్టర్ గారు. ఒకప్పుడు నేను ఇక్కడికి వస్తే నౌకర్లు పరిగెత్తుకు వచ్చేవారు. ఆ ఇంటికి నేనే యజమానిని. ఇప్పుడు పరాయి దానిలా ఆ ఇంటి ముందు ఆ పచ్చగడ్డిలో కూర్చున్నాను. ఒక్కోసారి ఆలోచిస్తుంటే నాకు ఇదంతా జీవితమేనా లేక కళ అనిపిస్తుంది అంది బాధగా. అందుకే జీవితంలో దేని పట్ల ఇది నా సొంతం అనే మమకారం ఉండకూడదు అమ్మమ్మ. మన జీవితమే మన సొంతం కానప్పుడు ఇదంతా మన సొంతం ఎలా అవుతుంది? మనం పెంచుకున్న భ్రమ తప్ప అన్నాడు రాహుల్. అన్నపూర్ణమ్మ గారు క్యారియర్ విప్పింది. అందరికీ ప్లేట్లో అందులో ఉన్న తినుబండారాలు పెట్టసాగింది. చిన్నబాబు, చిన్నబాబు, నాకా అగ్నిపూలు కోసి ఇవ్వవా? నీలి రాహుల్ని బ్రతిమలాడింది. రాహుల్ చెట్టు ఎక్కాడు. కొన్ని పూల కొమ్మలు విరిచి కింద పడేశాడు. నాకు, నాకు అంటూ నీలి, సిద్ధు వాటిని పోటీపడి ఏరుకోసాగారు. ఒక పూలకొమ్మ వచ్చి జేనీ కాళ్ల దగ్గర పడింది. జేనీ అది చేతిలోకి తీసుకుంది. జేనీ తన చేతిలో ఉన్న ఆ పూలని తదేకంగా చూస్తోంది. రామ్మ, స్వీట్ తిందువు గాని. ఏమిటి ఆలోచన? అన్నపూర్ణమ్మ గారు పిలుస్తోంది. జేనీ ఉలికిపడినట్లుగా తిరిగి చూసింది. నీలి కొన్ని పూలరెమ్మలు తెంపి తలనిండా పెట్టుకుంది. నల్లటి శరీరం, తెల్లటి పళ్ళు, ఎర్రటి పూలు, ఆకుపచ్చని బట్టలు, ఈ రంగుల కలయికలో నీలి గమ్మత్తుగా ఉంది. దీనికి విపరీతమైన పూల పిచ్చి. ఏ పిచ్చి పువ్వులైనా సరే తలలో కుక్కేసుకుంటుంది అంది భవాని. అసలు పూలు పూసేదెందుకు? మన ఆడవాళ్ళం పెట్టుకోవడానికేగా అంది నీలి. ఏడ్సావు, నోరు మూసుకో అంది భవాని. నీలి నాలుక బయటపెట్టి వెక్కిరించింది. అందరూ టిఫిన్ తిని కాఫీ తాగటం పూర్తయింది. బాబీ, రాహుల్, భవాని, అన్నపూర్ణమ్మ గారు పేక తీసుకుని కూర్చున్నారు. నీలి సిద్ధు వెనక చేరి చూస్తున్నాడు. డాక్టర్ గారు జేనీ చెట్ల క్రిందగా నడుస్తున్నారు. జేనీ చేతిలో పూలకొమ్మ ఇంకా అలాగే ఉంది. ఈ పూలు ఎంతో బాగున్నాయి కదూ అన్నారాయన. అవును డాక్టర్, నా గుండెల్లో మండుతున్న మంటల్లా ఉన్నాయి అంది జేనీ. అఫ్కోర్స్, అఫ్కోర్స్. జేనీ ముఖం వైపు క్షణం సేపు తదేకంగా చూసిన ఆయన, అఫ్కోర్స్ జేనీ, యు ఆర్ కరెక్ట్
అన్నాడు. ఇద్దరూ కొద్దిసేపు మౌనంగా నడిచారు. నిశ్శబ్దంగా ఉన్న అడవి, ఎక్కడి నుంచో ఒకటి అర పక్షులు చేస్తున్న వింత శబ్దాలు. అక్కడ వాగు ఒకటి ఉన్నట్లుగా, అది అప్పుడప్పుడు బాగా ఎండిపోయినట్లుగా ఇసుక ఉంది. జేనీ, డాక్టర్ గారు ఆ ఇసుక దాటి అవతల వైపుకు నడిచారు. మా నాన్న గురించి ఏదైనా చెప్పండి డాక్టర్, మెల్లగా స్వరంతో అడిగింది జేనీ. చాలా మంచివాడమ్మా, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారు. బంధుప్రీతి కలవాడు. చుట్టూ ఎప్పుడూ స్నేహితులుండాలి. గుర్రాలు అంటే ప్రాణం, వేట సరదా, గానా బజానా అంటే ప్రీతి. చీమకి కూడా అపకారం చేయని అతి సరళ స్వభావుడు. ఎవడైనా ఏదైనా అడిగితే లేదు అనే మాట అతని నోటి వెంట వచ్చేదే కాదు. జేనీ, నీకో సంఘటన చెప్పనా? చెప్పండి డాక్టర్, ఆతురతగా అడిగింది. ఒకసారి మేమంతా ఒకచోట నడిచి వెళ్తున్నాం. ఒక బిచ్చగత్తెకి ఒంటిమీద సరిగ్గా బట్టలు లేవు. ఆమె చేతిలో నెలల పసిగుడ్డు ఉంది. ఆ బిచ్చగత్తె అందరినీ అడిగినట్లే మీ నాన్నని కూడా, బాబూ, చలేస్తోంది, ఒక బట్ట దానం చెయ్యండి బాబూ అని అడుక్కుంది. నేను జేబులో నుంచి చిల్లర తీసివేశాను. మీ నాన్న ఆ చిల్లరతో ఆ అమ్మాయి చలి తీరే బట్ట ఏం వస్తుందిరా విశ్వం అంటూ తన జేబులో నుంచి పర్స్ తీశాడు. అంతకు మునుపే ఒక ఫ్రెండ్ అవసరంలో ఉన్నాడని అడగటంతో ఉన్న డబ్బంతా అతనికి ఇచ్చేశాడు. పర్సు ఖాళీ అన్న విషయం అది తెరిచి చూస్తే గానీ గుర్తుకు రాలేదు. ఆ బిచ్చగత్తేమో మీ నాన్న వైపు ఆశతో చూస్తోంది. అప్పుడు మీ నాన్న ఏం చేశాడో తెలుసా? డాక్టర్ గారు ఆగి జేనీ వైపు చూశారు. ఏం చేశారు? నడుస్తున్న జేనీ కూడా ఆగిపోయి ఆసక్తిగా ఆయన వైపు తిరిగింది. డాక్టర్ గారు చేతితో చిటిక వేశారు. ఒంటి మీద ఉన్న షర్టు విప్పి ఆ అమ్మాయికి, పసిపాపకి కప్పాడు. షర్ట్ లేకుండా ఇంటికి వచ్చి మీ తాతయ్య చేత బాగా తిట్లు తిన్నాడు. అంత మంచివాడు మీ నాన్న. ఇలాంటివి ఎన్నో. ఇదొక జీవితం, కరిగిపోయిన కళ. జేనీ పెదవుల మధ్య చిరునవ్వు కదిలింది. ఆ కళ్ళలో గర్వం, ఆరాధనా భావం తొణికిసలాడాయి. డాక్టర్, అలాంటి తండ్రికి కూతురుగా పుట్టిన నేను ఎంత అదృష్టవంతురాలిని. ఒక్కోసారి మా అమ్మ డైరీ చదువుతుంటే, ఓహ్, అలాంటి తండ్రి ఎవరికీ ఉండరేమో అనిపిస్తుంది. జేనీ ముఖం అంతలోనే కారు మబ్బులు కమ్మినట్లుగా విషాదంగా మారింది. ఆయనే ఆయనే బ్రతికి ఉంటే మా జీవితాలు వేరుగా ఉండేవి అంది. ఇప్పుడేమైందమ్మా? ఏమైందా? జేనీ ముఖంలో క్రోధఛాయలు తొంగి చూసినాయి. మా ఇంటికి ఇలా మేము ఫారినర్స్గా రావాల్సిన కర్మ మాకు పట్టేది కాదు. వచ్చిన తర్వాత కూడా పరాయి వాళ్లలా దూరంగా అతిథి గృహంలో ఉండాల్సిన దురదృష్టం ఉండేది కాదు. లేదు డాక్టర్, మేము అదృష్టవంతులం కాదు, చాలా దురదృష్టవంతులం. అందుకే మా నాన్న పోయాడు. కనీసం మా అమ్మైనా బ్రతకలేదు. డాక్టర్ గారు అర్థం చేసుకున్నట్లుగా తల పంకించారు. జేనీ భుజం మీద ఆత్మీయతగా తట్టారు. ఇద్దరూ మళ్ళీ నడవసాగారు. నిన్ను పెళ్లి చేసుకోబోయే అతను యాక్సిడెంట్లో మరణించారని విన్నాను. అది ఎలా జరిగిందమ్మా? జేనీ ముఖం తిప్పుకుంది. క్షమించండి డాక్టర్, ఆ విషయం గురించి నేను ఎవరితోనూ మాట్లాడలేను. నాకిష్టం ఉండదు. డాక్టర్ గారు ఇది కూడా అర్థం చేసుకున్నట్లు చూశారు. ఓకే ఓకే, సారీ. ఇంకెప్పుడూ మళ్ళీ ఈ మాట ఎత్తను, సరేనా? థ్యాంక్ యూ. ఇద్దరూ మౌనంగా కొద్ది దూరంగా నడిచారు. అక్కడ నుంచి తోవ ఎదురుగా కొండమీదకి ఏటవాలుగా ఎగబ్రాకినట్లుగా పైకి ఉంది. ఇక్కడెక్కడో మా నాన్న సమాధి ఉండాలి. అది ఎక్కడ డాక్టర్? జేనీ ఆ ప్రదేశం గురించి తెలిసినట్లే అడుగుతుంటే డాక్టర్ తెల్లబోయాడు. ఇక్కడేనని నీకెలా తెలుసమ్మా? మా అమ్మ డైరీలో ఉంది. అదిగో ఎత్తుగా అక్కడ టెంపుల్ కనిపిస్తోందిగా, దాని కింద భాగంలో కుడివైపున అది ఉంది. జేనీ ఆ పరిసరాలు అన్నీ కలయ చూస్తూ గాఢంగా నిట్టూర్చింది. ఇద్దరూ ఎదురుగా ఉన్న శివాలయం దగ్గర వెళ్ళి మెట్లెక్కి పైకి వెళ్ళారు. డాక్టర్ గారు గంట కొట్టారు. అంతా నిశ్శబ్దంగా ఉన్న అడవిలో ఆ గంటల ప్రతిధ్వని చాలా తమాషాగా వినసొంపుగా ఉంది. జేనీ శివలింగాన్ని చూస్తోంది. నల్లటి రాయి బోర్లించినట్లుంది. దానికి అడ్డంగా పెద్ద బూడిద రేఖలు పూసి ఉన్నాయి. వాటి మధ్య ఎర్రటి బొట్టు ఉంది. డాక్టర్ గారు దేవుడికి భక్తిపూర్వకంగా చేతులు జోడించి కళ్ళు మూసుకున్నారు. జేనీ అక్కడున్న స్తంభానికి ఆనుకుని నిలబడి ఆ పరిసరాలన్నిటినీ కలయ చూస్తోంది. డాక్టర్ గారు శివలింగం దగ్గరున్న ఆకులు రెండు చెవి పక్కన పెట్టుకుని వచ్చారు. ఏమిటి ఆలోచిస్తున్నావు జేనీ?
నేను ఇండియా రావాలని, ఈ ప్రదేశం చూడాలని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కలలు కంటూ వచ్చాను. నేను ఇక్కడ నిలబడడం నిజమా లేక ఇంకా అదే ఊహ అనిపిస్తోంది. నీ కోరిక తీరిందిగా జేనీ, మీ దయ వల్ల. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఇందులో నా దయ ఏమీ లేదమ్మా. నువ్వు కృతజ్ఞతలు చెప్పదలుచుకుంటే కృష్ణ చైతన్యకు చెప్పాలి. అతనికా? అదిగో అదే మీ నాన్న సమాధి. దూరంగా వేలు పెట్టి చూపించాడు. దూరంగా చెట్ల మధ్య చక్కని గట్టుగా ఉన్న చిన్న చలువరాతి కట్టడం కనిపిస్తోంది. ఇద్దరూ మెట్లు దిగి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళారు. దాదాపు 1 ఎకరం పైగా ఉన్న ఆ స్థలంలో పక్కపక్కనే 2 కట్టడాలు ఉన్నాయి. వాటి మీద తులసి కోటలు ఉన్నాయి. మీ తాతయ్య, మీ నాన్న డాక్టర్ గారు చూపించారు. జేని మంత్రముగ్ధురాలిలా నడుస్తూ మెల్లగా తండ్రి సమాధి దగ్గరకు వెళ్ళింది. దాన్ని చేతులతో ఆప్యాయంగా తడిమింది. చూస్తుండగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఐ లవ్ యూ డాడ్, ఐ లవ్ యూ అస్పష్టంగా అంది. జేనీ కళ్ళ ముందు లీలగా తనని ఎగరేసి పట్టుకుని నవ్వుతున్న తండ్రి కదిలాడు. అతని రూపురేఖలు గుర్తులేవు, కానీ ఆ నవ్వు గుర్తుంది. జేనీ మోకాళ్ల మీద కూర్చుని తలవంచి ప్రార్థన చేసింది. తరువాత లేచి నిలబడింది. డాక్టర్ దగ్గరకు వచ్చారు. ఏమని ప్రార్థన చేశావు జేనీ? మళ్ళీ జన్మంటూ ఉంటే నేను నీ కూతురుగానే పుట్టాలని తపిస్తున్నానని. వెడదాం పద, చాలా టైం అయింది. డాక్టర్, మా నాన్నని గురించి కనీసం ఈ గుర్తైనా ఉంది. మా అమ్మని గురించి ఆ జ్ఞాపకం కూడా లేకుండా చేశారు. ఎందుకని? జేనీ అడుగుతుంటే ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. మాట్లాడరేం డాక్టర్? చనిపోయిన వాళ్ళు గుర్తుగా ఏదో చిన్న జ్ఞాపక చిహ్నం కట్టే ఆచారం మీకు ఉంటే, మా అమ్మ కూడా ఇక్కడే చనిపోయిందిగా, ఆమెకు ఎందుకు కట్టలేదు? ఇప్పుడు అవన్నీ ఎందుకు జేనీ? వాళ్ళని గుర్తు చేసుకోవడం నాకు ఆనందం. అదే నా జీవితం. అటు చూడు జేనీ, ఆ చెట్టు మీద ఆ పిట్టల జంట ఎంత బాగుంది కదూ! చాలా ఆనందంగా, అమాయకంగా ఉంది. ఏ వేటగాడైనా బాణం వేస్తే వాటి అందం అంతా నేల కూలుతుంది. నేను అడిగిన మాటకి మీరు జవాబు చెప్పనేలేదు. ఏమిటది? మా అమ్మ చనిపోయిన గుర్తుగా ఇక్కడ మా నాన్న పక్కన ఆమె జ్ఞాపక చిహ్నం ఎందుకు లేదు? వెళదాం పద, ఆయన ఆమె భుజాల చుట్టూ చేయి వేసి నడిపిస్తూ అన్నాడు. జేనీ ఆయనతో ఆ సమాధి ఆవరణ బయటకు వచ్చింది. నాకు తెలుసు, మీరు జవాబు చెప్పలేరు. డాక్టర్ మౌనం వహించారు. ఆయన ఏమిటి అన్నట్లు చూశారు. మా నాన్న తరఫు వాళ్ళు మా అమ్మని బ్రతికి ఉండగా విడదీయడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. అందుకే చచ్చిపోయిన తర్వాత విడదీసి సంతోషపడి ఉంటారు. అవునా? ఓ మై గాడ్! మా నాన్న ఎలా చచ్చిపోయారో చెప్పగలరా? మీ నాన్నకి వేట అంటే సరదా ఉందని చెప్పాను. ఒకసారి తుపాకీ తుడుస్తుండగా అది హఠాత్తుగా పేలి. అబద్ధం! నాన్న తుపాకీ తుడుస్తున్న మాట వాస్తవమే, కానీ అది పేలలేదు. అదను చూసి సరిగ్గా ఇంకెవరో పేల్చి ఆయన ప్రాణాలు బలికొన్నారు. నాన్న గుండెలో దూరిన తుపాకీ గుళ్ళు వేరే తుపాకీలోవి అని తెలిసి కూడా మీరెవరూ నోరు మెదపలేదు. హత్యని ఆత్మహత్యగా మార్చేస్తే చూస్తూ ఊరుకున్నారు. మై గాడ్ జేనీ, ఇదంతా నీకెవరు చెప్పారు? మా అమ్మ డైరీ. డైరీ? అందులో ఇంకా ఏమిటి ఉంది జేనీ? చాలా ఉంది. అమ్మ ఇక్కడ గడిపిన ప్రతి క్షణం అందులో వ్రాసి ఉంది. అయితే నా గురించి కూడా ఉందా? ఉంది డాక్టర్. మీరు చాలా మంచివారని, మీ అండే లేకపోయినట్లయితే తను ఇక్కడ ఉండలేకపోయేదనని వ్రాసుకుంది. మీరు ఒక ఆప్తుడిలా, స్నేహితుడిలా, సోదరుడిలా అభిమానించేవారని, తన మూలంగా మీరు అందరికీ శత్రువు అయ్యారని, మీ రుణం తను తీర్చుకోలేదని వ్రాసింది. ఆయన ఒక క్షణం కళ్ళు మూసుకున్నారు. ఇంకా ఏముంది జేనీ? చాలా చాలా ఉంది. సమయం వచ్చినప్పుడు మీకు తప్పకుండా చెబుతాను. రాజేశ్వరి ఆంటీ భర్త ఎంత క్రూరుడో, ఇంటిలో పెత్తనం చలాయిస్తూ మా అమ్మని, నాన్నని ఎన్ని బాధలు పెట్టాడో అంతా ఉంది. డాక్టర్ గారు ఉలికిపడినట్లుగా కళ్ళు తెరిచి చూశారు. అందుకే డాక్టర్, అందుకే నాకు వాళ్ళంతా అంటే అసహ్యం. ఐ హేట్ దెమ్. ఐ వాంట్ టు కిల్ దెమ్. జేనీ, కృష్ణ చైతన్య ఇది వింటే ఎంత బాధపడతాడో తెలుసా? ఐ డోంట్ కేర్. ఐ డోంట్ కేర్ ఫర్ హిమ్. ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీబడీ. పళ్ళ బిగువు పట్టి గట్టిగా అరిచినట్లుగా అన్న జేనీ పక్కకు తిరిగి కారు వైపు పరిగెత్తింది. డాక్టర్ గారు నిశ్చేష్టులైనట్లు నిలబడిపోయారు.
నోట మాటే రానట్లుగా ఉండే ఆ అమ్మాయి ఇన్ని మాట్లాడింది అంటే ఆయన ఇంకా నమ్మలేకపోతున్నాడు. ఆ బాధ ప్రేమించిన యువకుడు హఠాత్తుగా మరణించడం వల్ల వచ్చినది అనుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితుడు కూతురు అన్నపూర్ణమ్మ గారు చూడాలని తప్పిస్తోంది. రాజేశ్వరికి వీళ్ళు రావడం ఏమాత్రం ఇష్టం లేదు. అది తెలుసు కూడా కృష్ణ చైతన్యను తను ప్రోత్సహించి వీళ్ళు ఈ దేశం వచ్చేటట్లు చేశాడు. బాధతో ఉన్న ఆ అమ్మాయిని తను ఆత్మీయతతో సేద తీర్చి మళ్ళీ మనిషిని చేసి పంపించవచ్చునని అనుకున్నాడు. కానీ ఇదేమిటి, ఈ పిల్ల చాలా చాలా మాట్లాడుతుంది. వీళ్ళందరినీ ద్వేషిస్తున్నట్లుగా, అసహించుకుంటున్నట్లుగా మాట్లాడుతుందేమిటి? కృష్ణ చైతన్య పేరు ఎత్తగానే ఆ కళ్ళలో ప్రజ్వలిల్లిన ఎరుపు ఆయన్ని దిగ్భ్రాంతిని చేసింది. ఆయనకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దూరం నుంచి రాహుల్ కారు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం అన్నట్లుగా హారన్ బాయ్ బాయ్ అనిపించడంతో మెల్లగా కారు వైపు నడవసాగాడు. ఆయన మనసు ప్రశ్నలమయంగా అయిపోయింది. వాళ్ళు దక్షిణ దేశం చూడడానికి వెళితే వెంట రాహుల్ని వెళ్ళమని. చాలు భవానీ, ఎందుకు? రాజేశ్వరి పెద్ద కొడుకుతో తీక్షణంగా అంది. అక్కడే ఉన్న అన్నపూర్ణమ్మ గారు అందుకుంది. వెళితే తప్పే ఉందిరా కృష్ణ, వెళ్ళాలని అది సరదా పడుతోంది. వాళ్ళేం పరాయి వాళ్ళా? ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరూ మాట్లాడుకోవడం మానేసి చాలా రోజులయ్యింది. ఏ విషయంలో ఇద్దరికీ పేచీ వచ్చినా మధ్య కృష్ణ చైతన్యకి సమస్య వచ్చి పడుతుంది. ఈ రోజు కూడా అంతే అయ్యింది. అన్నపూర్ణమ్మ గారు పిల్లలందరినీ కలిసి దక్షిణ దేశ యాత్ర తిరిగి వచ్చే ఏర్పాటు చేసింది. భవానీ కూడా ప్రయాణం అవుతుంటే వీలు కాదని తిరస్కరించింది. ప్రయాణం కోసం ఎంతో ఉత్సాహంగా పెట్టి సర్దుకుంటున్న భవానీ ఏడుపు ముఖంతో అమ్మమ్మ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసింది. చూడమ్మమ్మ, అమ్మ ఎప్పుడూ ఇంతే. నేను ఏది సరదా పడతానో అది వద్దు అంటుంది. నా ఆనందాన్ని రెక్కలు కత్తిరించినట్లుగా కత్తిరించింది. నన్నొక ముసలమ్మలా ఈ ఇంట్లో పడి ఉండమంటుంది. నేను పెద్దన్నయ్యతో చెప్పి కనుక్కుంటానుండు అంటూ ఆవిడ చరచరా మనవడి గదిలోకి వచ్చింది. అప్పటికే రాజేశ్వరి కొడుకుతో ఈ విషయం మాట్లాడుతుంది. తల్లో ముత్తవ్వలో ఎవరో ఒకరే ఉంటే కృష్ణ చైతన్య సర్ది చెప్పగలడు. ఇద్దరూ ఒకేసారి వస్తే అతను మౌనాన్నే ఆశ్రయిస్తాడు. భవానీని కూడా వాళ్ల వెంట పంపించాలని అన్నపూర్ణమ్మగారి సరదా. పంపించడానికి వీల్లేదని రాజేశ్వరి ఆంక్ష. వద్దంటే అమ్మమ్మ బాధపడుతుంది, పంపించమంటే తల్లికి కోపం. నువ్వు కూడా వాళ్లలో చేరిపోయావా అంటూ విరుచుకు పడుతుంది. మళ్ళీ ఎప్పట్లాగే సమస్య. మాట్లాడవేమ్రా, దాన్ని పంపిస్తే తప్పేముంది? అన్నపూర్ణమ్మగారు రెట్టించింది. తప్పెందుకు లేదు? తప్పున్నర ఉంది. పెళ్లి కావలసిన పిల్లల్ని అట్లా పరాయి వాళ్లతో తిప్పడం నాకిష్టం లేదు. అదుగో ఆ మాటే అనవద్దంటాను. వాళ్ళు పరాయి వాళ్ళెలా అవుతారు? నాకు పరాయి వాళ్లే. ఊరికే అంటే సరిపోతుందా? కృష్ణ, భవానీ వాళ్లతో వెళుతుందిరా. కృష్ణ, భవానీ రాదు. అనవసరంగా గొడవ చేసి నా నోరు బయట పెట్టనీయవద్దు. గురువారం నాడు మిర్యాలపురం వాళ్ళు అబ్బాయి దాన్ని చూడడానికి వస్తున్నాడు. వస్తున్నాడు. అన్నపూర్ణమ్మ గారు చేతులు తిప్పింది. ఆ అబ్బాయి ముఖం గండుపిల్లిలా ఉందని, అతని కళ్ళు గుడ్లగూప కళ్ళలా ఉన్నాయని, నేను చేసుకోనని భవానీ ఆ ఫోటో చూడగానే చెప్పేసింది. అలాగే చెబుతుంది. ఈ పైత్యమంతా దాని తలలోకి ఎవరు ఎక్కిస్తున్నారో నాకు బాగా తెలుసు. చూసావా? అన్నపూర్ణమ్మ గారు కోపంగా ఏదో అనబోయింది. కృష్ణ చైతన్య వారించాడు. అమ్మమ్మ, ఇప్పటికి నువ్వు వెళ్ళు, నేను తర్వాత మాట్లాడతాను. ఆవిడ ఏదో అనబోతుంటే అతను కుర్చీలో నుంచి వచ్చి ఆవిడ భుజాలు పట్టుకుని గుమ్మం వైపు బలవంతంగా తిప్పాడు. నువ్వు ఇంకేదైనా మాట్లాడితే తాతయ్య మీద ఒట్టు. ఈ మంత్రం అతను ఆశించినట్లే పనిచేసింది. ఆవిడ చెయ్యబోయిన మాటని దిగమింగి తల తిప్పుతూ, వెళ్తాన్రా నాయనా, వెళతాను. వెళ్ళక నేనేం చేస్తాను? ఈ ఇంటిలో నేనే పరాయిదాన్నయ్యే పనిమనిషి ఉన్న విలువ కూడా నాకు లేదు. మీ తాతయ్య చనిపోతూ నా ఇల్లే నాకు లేకుండా చేసిపోయారు. లేకపోతే నా కొడుకు పిల్లలు ఇన్నేళ్లకు వస్తే వాళ్ళు ఈ ఇంట్లో ఉండకుండా ఆ గెస్ట్ హౌస్లో ఉండే కర్మ పడుతుందా? ఆవిడ ముక్క చీదుతూ వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ గారు గదిలోకి తిరిగి రాగానే భవానీ ఆదుర్దాగా, అమ్మమ్మ, ఏమైంది? అన్నయ్య ఏమన్నాడు అంటూ అడిగింది. వాడేమంటాడమ్మా? మీ అమ్మ అప్పటికే వచ్చి ఆజ్ఞలు జారీ చేసింది. అసలు అడగడం నాదే బుద్ధి తక్కువ. అయినా నా చేదస్తం గాని
మీ అమ్మ ఆ పిల్లల్ని ఇంట్లోకి రానియకుండా వెలివేసిన వాళ్ళలా చూస్తుందయ్యే. నేను వాళ్లతో పంపిస్తుందా? భవానీ దిగులు పడింది. అయితే ఇప్పుడు నన్ను వెళ్ళనీయడం లేదన్న మాటేనా? నాకు తెలియదమ్మా, వెళ్ళి మీ అమ్మని అడుగు. అమ్మని నేను అస్సలు అడగను. నాకు అమ్మంటే భయం అమ్మమ్మ. అందుకే నిన్ను పంపాను. భవానీకి నిరుత్సాహంగా ఉంది. చిన్నప్పటి నుంచి భవానీకి ఇదే అలవాటు. తనకి ఏది కావాల్సినా తల్లిని సూటిగా అడగదు. అమ్మమ్మనో పెద్దన్నయ్యనో ఆశ్రయించి అనుకున్న పనిని నెరవేర్చుకుంటుంది. భవానీకి ఈ దక్షిణ దేశ యాత్ర వెళ్ళాలని ఎంతగానో ఉంది. దానికి ముఖ్య కారణం బాబీ. బాబీ భవానీ కళ్ళలోంచి ఊపిరి పోసుకున్న రాజకుమారుల్లా ఉన్నాడు. మొదటి చూపులోనే భవానీ అతన్ని చూడగానే మంత్రజలం చల్లిన మనిషిలా అయిపోయింది. అతన్ని ఎన్నో జన్మలుగా ఎరుగినట్లుగా, అతను తన కోసమే ఇండియా వచ్చినట్లుగా అనిపించసాగింది. బాబీతో కలిసి భోజనం చేయాలని, అతనితో కబుర్లు చెప్పాలని, అనుక్షణం అతని సమక్షంలో ఉండాలని భవానీకి ఎంతో ఇష్టంగా ఉంది. అతను కృష్ణ చైతన్య బీనా అని పిలవడం విని అదే పేరుతో పిలుస్తున్నాడు. ఆ పిలుపు 100 సార్లు 1000 సార్లు గుర్తు చేసుకుంటుంది. అతన్ని గురించిన ఆలోచనలోనే ఏదో ఒక హాయి మత్తు ఉంది. దానికి తగినట్లుగానే అన్నపూర్ణమ్మ గారు ఈ ఊరి ప్రయాణం ఒకటి పెట్టింది. భవానీ మనసు ఆ ప్రయాణం ఎప్పుడెప్పుడా అని ముందుకు ఉరకలు వేస్తుంటే రాజేశ్వరి దానికి కళ్ళెం బిగించి వెనక్కు లాగుతోంది. భవానీ ముందుకు వెళ్ళాలని, రాజేశ్వరి వెనక్కు లాగాలని పెనుగులాట ప్రారంభమై అయింది. అమ్మ ఇష్టం ఉన్నా లేకపోయినా నేను వెళతాను. పెద్దన్నయ్య నేను అడిగింది ఎప్పుడూ కాదనడు. అన్నయ్యను ఒప్పిస్తాను. భవానీ దృఢనిశ్చయం చేసుకుని పెట్టెలో బట్టలు సర్దుకోసాగింది. గదిలో కృష్ణ చైతన్య తల్లికి నచ్చజెప్పుతున్నాడు. అమ్మా, ఆవేశం వస్తే నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదు. ఎందుకలా వాళ్ళని 10 సార్లు పరాయివాళ్ళు అంటావు? నువ్వలా అనడంతో అమ్మమ్మకి వాళ్ళ పట్ల ఇంకా ఆపేక్ష పెరుగుతుంది. అది నీవు గమనించటం లేదు. పెరగని ఈవిడ ఆపేక్ష కోసం నేనేమీ ముఖం వాచలేను. నాకు ఆపేక్ష ఆదరణ అంతా మా నాన్నతోటే పోయింది. ఈవిడ నన్ను కన్నదే కానీ ఎప్పుడూ తల్లిలా చూడనే లేదు. అలా అనకమ్మా. లేకపోతే ఏమిట్రా? ఆవిడ చేస్తున్న చేష్టలకి నాకు ఆవేశం కాకపోతే ఆనందం వస్తుందా? వాళ్ళు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్లతో కలిసి వాళ్లతోనే ఉంటోంది. తన భోజనం పడక అన్నీ అక్కడే. వాళ్ళంతా ఒక గుంపులా తయారయ్యారు. నన్నే పరాయిదాన్ని చేసేశారు. నాకు ఒళ్ళు మండిపోతుంది. ఇన్నేళ్ళు ఈవిడికి ఎవరు చూశారు? మా నాన్న ఈ ఆస్తి నాకు ఇచ్చాడనే ఊరందరితో పాటు ఈవిడికి కూడా ఏడుపు. ఇస్తే ఇచ్చాడు. నేనేమిది పాడు చేశానా? మగపిల్లాడి కంటే ఎక్కువగా చూశాను. నాన్న ఇంటి గౌరవం నా గౌరవం అనుకున్నాను. దీన్ని కాపాడుకు రావడానికి నేను పడని బాధ ఉందా? బయట బంధువులంతా ఎత్తిపొడుపులు. ఇంటిలో ఈవిడ శోకాలు. ఎంతసేపు ఆడపిల్లనని పరాయిదానిగానే చూస్తుంది గాని తన కన్నబిడ్డనని ఇంటి గౌరవం నిలబెట్టాలని అనుకోదే. అయినా ఈవిడ గుర్తింపులు ఎవరికి కావాలి? నేనేమి అన్యాయంగా ఆవిడ సొమ్మేం తినలేదు. అదంతా నిజమేనమ్మా. కానీ భవానీ వెళ్ళాలని సరదా పడుతోంది. అది అలాగే సరదా పడుతుంది. నోరు మూసుకోమను. నువ్వు చెప్పావంటే అలాగే నోరు మూసుకుంటుంది. కానీ ఏం లాభం? మనసులో నీ పట్ల ద్వేషం, చిరాకు. అసలే అమ్మమ్మ ఎప్పుడూ నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది. కుర్చీలో నుంచి లేవబోతున్న రాజేశ్వరి మళ్ళీ కూర్చుంది. అందుకని ఇప్పుడు నన్నేం చేయమంటావు? తీక్షణంగా అడిగింది. ఆవేశపడకమ్మా. ఆ పిల్లలతో మామూలుగా ఉండు. భవానీని కలవని రాహుల్ని నువ్వెలాగూ ఆపలేవు కదా. వాడు ఊరు వెళ్ళడానికి నీ అనుమతి అడిగాడా? లేదు. భవానీ అడిగింది కాబట్టి వద్దంటున్నావు. ఈ మాట నేను అనడం కాదమ్మా. భవానీ సరిగ్గా ఇదే అనుకుంటుంది. రాజేశ్వరి తలపట్టుకుంది. నాకు తెలియదురా కృష్ణ. ఈ సమస్యలతో నా తల వేగిపోతుంది. నీకెలా మంచిదని తోస్తే అలా చెయ్యి. నీ ఇష్టం. నన్నేమీ అడగకు. రాజేశ్వరి లేచి వెళ్ళిపోయింది. తల్లి అటు వెళ్ళిందో లేదో భవానీ ఇటు రయ్యన వచ్చింది. అన్నయ్యా. భవానీ ముఖం ఆవేశంగా ఉంది. పెద్ద యుద్ధానికి తయారై వచ్చిన వ్యక్తిలా నిటారుగా వచ్చింది. కృష్ణ చైతన్య చెల్లెలి ముఖం చూడగానే అర్థం చేసుకున్నాడు. భవానీని ఇంకేం చెప్పవద్దన్నట్లుగా చెయ్యి చాచి వారిస్తూ, బీనా, స్టాప్ ఇట్. లైన్ క్లియర్ అయింది. అమ్మ ఒప్పుకుంది. నువ్వు ఊరు వెళ్ళవచ్చు అన్నాడు. భవానీ ఆవేశమంతా ఆనందంగా మారిపోయింది. నిజంగానా అన్నయ్య? నిజంగానే.
నువ్వు వెళ్ళి పెట్టి సర్దుకో. పెట్టి నేనెప్పుడో సర్దేశాను అన్నయ్య. అప్పుడే అమ్మ పంపిస్తుందని తెలుసా? ఉహుం. మా అన్నయ్య అమ్మని ఒప్పిస్తాడని తెలుసు. మా అన్నయ్య ఎంత మంచివాడో ఎవరికీ ఉండడు. భవానీ అతడి భుజాన్ని సంతోషంగా గట్టిగా ఊపింది. భవానీ వెళ్ళబోతుంటే రాహుల్, బాబీ లోపలికి వచ్చారు. అన్నయ్య, అమ్మమ్మ పెట్టించిన ముహూర్తం మంచిది కాదేమో, మా ప్రయాణం క్యాన్సిల్ అన్నాడు. వాళ్ళని చూడగానే లోపలికి వచ్చిన భవానీ ఆశాభంగంతో నీళ్లు కారిపోతున్నట్లుగా చూస్తూ, క్యాన్సిల్ అయిందా? ఎందుకు? ఏమైంది? అంది. జేనీకి జ్వరంగా ఉంది. డాక్టర్ గారు వద్దంటున్నారు. జేనీ అసలే రానంటోంది. తనకి ఏది చూడాలని లేదట. ఇక్కడే ఉంటుందట. అయితే ప్రయాణం లేనట్లేనా? భవానీ దిగులుగా అంది. జేనీ రాకపోతేనే మీరు వెళ్ళండి అన్నాడు కృష్ణ చైతన్య. నేను కూడా అదే అంటున్నాను అన్నాడు రాహుల్. మీ ఇష్టంరా. అన్ని చోట్ల రిజర్వేషన్స్ అయినాయి. ప్రయాణం కోసం కావలసిన ఏర్పాట్లు పూర్తిగా అయినాయి. మీరు వెళ్ళాలని ఉంటే వెళ్ళండి, లేదంటే మానేయండి. వెళ్దాం చిన్నయ్య అంది భవానీ. అలాగే, మనం పెట్టుకున్న ప్రయాణం ఎందుకు మానాలి అన్నాడు రాహుల్. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.